అందరికీ నమస్కారం, శుభోదయం. గాంధీ గురించి చెప్పాలంటే మనం విలువలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన చిన్ననాటితనం చూస్తే కనుక మనకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు హరిశ్చంద్ర నాటకం, సత్య హరిశ్చంద్ర నాటకం చూసి చాలా అంటే ప్రభావితముడై తను తప్పకుండా సత్యమే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అది జీవితం మొత్తం కూడా దాన్నే ఆచరిస్తూ ఇప్పుడు ఉన్న భవిష్యత్తులో వచ్చే పిల్లలకు ఒక ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. అలాగే చిన్నప్పుడు ఏది కూడా వ్యర్థం చేయకూడదు, పొదుపుగా వాడుకోవాలి అని చెప్పేవాడు. అది చెప్పడం కాదు, ఆచరణలో కూడా పెట్టేవాడు. ఏ విధంగానంటే తను ఉత్తరాలు రాసేటప్పుడు చిన్న ముక్కను కూడా వ్యర్థం చేయకుండా రాసేవాడు. అలాగే పెన్సిల్లో అరిగిపోతే కనుక తన పెన్సిల్ ఒక రోజు కనబడకపోతే నా పెన్సిల్ ఎక్కడ ఉంది అని మొత్తం వెతికాడంట. ఆ రూమ్ అంతా కూడా ఎందుకు వెతుకుతున్నారు, దేనికోసం చూస్తున్నారని తన దగ్గర పనిచేసే కార్యదర్శి అడిగారంట. నా పెన్సిల్ ముక్క కనబడడం లేదు. ఎందుకు సార్, నేను వేరే పెన్సిల్ ఇస్తాను, దీంతో రాయండి అంటే, లేదు నా ముక్కనే నాకు కావాలి, ఏది వ్యర్థం చేయకూడదు, ఆ పెన్సిల్ తయారు చేయడానికి ఎంతో శ్రమ ఉంటుంది, దాన్ని ఇంకా వాడుకోవచ్చు, అలాంటి దాన్ని మనం వినియోగించుకోవాలి అని పిల్లలందరికీ కూడా ఆచరణయోగ్యమైనటువంటి అనేక అంశాలు గాంధీజీ జీవితంలో మనకు కనిపిస్తాయి. చిన్న చిన్న అంశాలను కూడా ఏది కూడా వ్యర్థంగా పోకుండా విలువలను నేర్పడం. అలాగే మా డిగ్రీ కాలేజీలో కూడా ఇలాంటి సర్టిఫికేట్ కోర్సు పెట్టడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే పిల్లలకు గాంధీజీ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితాన్ని చదవాలి. సత్యశోధన ద్వారా పిల్లలు ఎన్నో విలువలు నేర్చుకోవాలి. ఇప్పుడున్న తరానికి విలువలు లేని జీవితం, దీనివల్లనే మనం ఎన్నో అరాచకత్వాలు కూడా చూస్తున్నాం. ఇలాంటివి ఉండకూడదంటే మహనీయులవి, గొప్పవారివి చరిత్రలు చదవాలి. ఆ చదవడానికి, వారి గురించి తెలుసుకోవడానికి మంచి సర్టిఫికేట్ కోర్స్ అనేది పెట్టడం చాలా గొప్ప విషయము. ఇలాంటి ఈ కోర్సు నిర్వహించడానికి ఇక్కడ ఉన్న అధ్యాపకులు సహకరించడం, ప్రిన్సిపాల్ గారి చొరవ, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు.